హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఒకటైనటువంటి పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్ గురించి చూద్దాం. ఈ కాపీయిస్ట్కి సంబంధించి 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చేసి కేటగిరీ 5 ఆఫ్ బి ఆఫ్ డివిజన్ 2 నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న వారు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవడానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి తెలంగాణ హైకోర్ట్స్ వెబ్సైట్ అనేది ఉంది. అదేవిధంగా మనకి ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి వెబ్సైట్స్లో ఇది అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 2 జనవరి 2025. స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 8 జనవరి 2025. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 31 జనవరి 2025. అయితే 31 జనవరి 2025 అప్ టు 11:59 PM వరకు అయితే ఈ లింక్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ హైకోర్టు లేదా హెడ్ ఆఫీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్లో ఎవరైనా కూడా కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్లో జాబ్ చేస్తున్నట్టయితే కనుక వారికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి 2025. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ అనేది తర్వాత ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. 22 డేట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకి ఏప్రిల్ అండ్ జూన్ 2025లో అయితే నిర్వహించవచ్చు. ఓకే, దీనికి సంబంధించి వేకెన్సీస్ ఒకసారి చూద్దాం. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఫస్ట్ ఓసీ 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి. లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నవారికి 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి. బీసీబీ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. బీసీడి 1 పోస్టు, బీసీఈ 1 పోస్టు. ఎస్సీ 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి. ఎస్టీ 1 పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. టోటల్గా చూసుకున్నట్లయితే 16 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది, అందులో 6 ఉమెన్కి రిజర్వ్ చేయబడినాయి ఫ్రెండ్స్. తెలంగాణ హైకోర్టు నుండి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా 1673 పోస్టులతోటి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇలా క్లియర్గా వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ 45 వర్డ్ పర్ మినిట్ అనేది సర్టిఫికేషన్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఈ సర్టిఫికేషన్ అండ్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్కి ముందు కంప్లీట్ అయితే అయి ఉండాలి ఫ్రెండ్స్. మన ఛానల్లో 2024 ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మంత్లీ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ప్రతి సబ్జెక్టు నుండి ప్రతి టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఏజ్ లిమిట్ చూద్దాం. 1 జూలై 2025 నాటికి 18 సంవత్సరాల ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. 34 ఇయర్స్ అనేది మించకూడదు, అంటే 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారికి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చిన టయానికి మనకి 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. తర్వాత దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే కనుక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇది రిక్రూట్మెంట్ చేసే ఒకసారి ప్రాసెస్ అనేది చూద్దాం. ఇది మనకి మొత్తం 2 స్టేజెస్లో ఉంటుంది. మొదటిగా కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది 40 మార్క్స్కి అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది, అంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటుంది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇంగ్లీష్లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మనకి దీన్ని స్కిల్ టెస్ట్ అంటాము. 15 మినిట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. విత్ స్పీడ్ ఆఫ్ 45 వర్డ్ పర్ మినిట్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 45%, 40% ఫర్ బీసీ, 35% ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్.
అలాగే ఈ డిపార్ట్మెంట్స్లో ఇప్పటికే ఎవరైతే కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి కూడా అడిషనల్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 2 కండిషన్స్ బేస్ చేసుకొని వారికి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి కంపల్సరీ ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన టయానికి 2 ఇయర్స్ సర్వీస్ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏదైతే ఉందో కేటగిరీ వైజ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మీట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. టైపింగ్ టెస్ట్‌లో అదేవిధంగా ఎగ్జామ్‌లో కూడా ఈ మినిమం మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ పోస్ట్‌కి చూసుకున్నట్లయితే గనక 40 మార్క్స్‌కి ఓన్లీ స్కిల్ టెస్టే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ టైప్ రైటింగ్ టెస్ట్ ఎవరైతే సర్టిఫికేషన్ ఉందో వారు ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు ఈ జాబు. అదేవిధంగా రిమైనింగ్ 40 మార్క్స్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సే కాబట్టి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్సే కాబట్టి ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇవి. ఓకే. అదేవిధంగా మనకి నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి ఓసీ అండ్ బీసీ కేటగిరీస్కి సంబంధించిన వారికి 600 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే కనుక 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేటు, అవి ఏంటంటే మనకి మార్క్స్ లిస్టు, పాస్ సర్టిఫికేటు, అదేవిధంగా మనకి ఏజ్ ఎవిడెన్స్ కోసం మనకి ఎస్ఎస్సి సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేటు, ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే కనుక మెడికల్ బోర్డు ఇచ్చేటువంటి డిజబిలిటీ సర్టిఫికేటు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ పర్సన్స్కి అయితే కనుక మనకి ఎక్స్ సర్వీస్ పర్సన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా గవర్నమెంట్ కంపెనీలో వర్కింగ్ ఉన్నట్లయితే కనుక వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మనకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుంది. పార్ట్ బిలో వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయవలసి వస్తుంది. ఎవరైతే పార్ట్ ఏ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారో వారికి ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత మనకి సూటబుల్ పోస్టులు అయితే ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇండివిజువల్ అప్లికేషన్కి డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేది మనకైతే రిసీవ్ అవుతాయి. అప్లై చేసే టైంలో మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అనేది అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు. కానీ మనకి అప్లై చేసేటప్పుడు అక్కడ అప్లికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంత సైజ్ ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి అక్కడ క్లియర్గా తెలియచేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.